ఇంటర్ అయ్యాక దారేటో తెలియడం లేదా? డిగ్రీ మంచిదా లేదా బీటెక్ మంచిదా తెలియక తెకమక పడుతున్నారా? అసలు ఏ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? లక్షల్లో జీతాలు రావడానికి అందుకు అనుకూలమైన కోర్సులు ఏమున్నాయి? ఇంటర్ తర్వాత ఏ కోర్సులు చేస్తే ఈజీగా ఉద్యోగం పొందవచ్చు? 1 డిగ్రీ, 2 బీటెక్. మీ ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. విద్యార్థులకు ఇంటర్ పూర్తయ్యాక దారి ఎటు అంటే ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. తల్లిదండ్రులు ఎటు తేల్చుకోలేక ఎదురొచ్చిన వారినల్లా అడగడమో లేదా పక్కింటి కుర్రాడు లేదా బంధువుల అబ్బాయి లేదా అమ్మాయి పలానా కోర్స్ తీసుకున్నారని వాటిపై చర్చ చేయడం సర్వసాధారణం. అయితే ముఖ్యంగా ఇంటర్ ఎంపీసీ విద్యార్థులకు వివిధ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే చాలా మంది కంప్యూటర్ సైన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరిత ఉపాధి, 5 అంకెల జీతం గ్యారంటీ, విదేశాల్లో ఉన్నత విద్య, ఉపాధి అన్న ధోరణితో ఎంచుకుంటున్నారు. ఇప్పటికైతే ప్రతిభ గల విద్యార్థులకు అవకాశాలు మెండుగానే ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులకు ప్రస్తుతం డిమాండ్ ఉండడంతో కంప్యూటర్ సైన్స్ ఎలాంటి డోకా లేదనే చెప్పాలి. అలాగని కోర్ సబ్జెక్టులైన మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ మొదలైన కోర్సులు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి. ఇక ఫార్మసీ కోర్సుల విషయానికొస్తే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి కోర్సులు. ఇవి తెలంగాణ టీఎస్ ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష ర్యాంకుల ఆధారంగా ఇందులో అడ్మిషన్ కల్పిస్తారు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే 2 ఏళ్ల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఫార్మసీ, 4 ఏళ్ల బి ఫార్మసీ, 6 ఏళ్ల ఫార్మ్ డి కోర్సులకు ఇటు ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు అర్హులు. ఎటొచ్చి పై కోర్సులకు ఇంటర్ అర్హత కాబట్టి డిప్లొమా కన్నా డిగ్రీ చేయడం ఉత్తమం. డిప్లొమా విద్యార్థులు మెడికల్ షాపులు నిర్వహించుకోవచ్చు లేదా ఫార్మాస్యూటికల్ రంగంలో స్థిరపడవచ్చు. డిగ్రీ విద్యార్థులు రీసెర్చ్ వైపు, ఉన్నత విద్య వైపు అడుగులు వేయవచ్చు. నర్సింగ్ కోర్సుల విషయానికొస్తే ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులు అర్హులు. టీఎస్ ఎంసెట్ అర్హత పరీక్ష రాసి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారికి వైద్య ఆరోగ్య రంగంలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. మంచి వేతనం కూడా లభిస్తోంది. బైపీసీ విద్యార్థుల కోసం పలు వైద్య కోర్సులు లాంటి కోర్సులకు బైపీసీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్లు పొందవచ్చు. వైద్య వృత్తి కోరుకునేవారు నీట్లో మంచి ర్యాంక్ సాధించి ఈ కోర్సుల్లో చేరవచ్చు. అయితే ఎంబీబీఎస్లో ప్రవేశం అంత తేలికేం కాదు. దీర్ఘకాలిక ప్రణాళిక, పట్టుదల ఉంటే సాధించవచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కష్టపడితే సీటు సాధించవచ్చు. బైపీసీ చదివిన ప్రతి విద్యార్థికి మెడిసిన్ సీటు రాదు. ఈ విభాగంలో ఉన్నత విద్యా అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా ఉపాధి అవకాశాలు మెండు. వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కోర్సులు. గతంలో ఆయా వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కోర్సులలో కేవలం సర్టిఫికేట్ లేదా డిప్లొమా కోర్సులు ఉండేవి. శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందడం, వైద్య రంగంలో కంప్యూటర్ల వినియోగం పెరగడం, కొత్త వైద్య యంత్ర పరికరాలు అభివృద్ధి చెందడం, కృత్రిమ మేధస్సు ప్రభావంతో సాంకేతిక నిపుణుల ప్రాముఖ్యత బాగా పెరిగింది. వైద్య రంగంలో ఉండే ప్రతి సూపర్ స్పెషాలిటీకి సాంకేతిక నిపుణుల అవసరం ఏర్పడింది. ప్రతి విభాగంలో నిపుణుల కొరత ఉంది. ప్రస్తుత డిమాండ్ తట్టుకోవడానికి తగ్గట్టుగా రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో నిజాం వైద్య విజ్ఞాన సంస్థలో 4 ఏళ్లు అంటే 3 ఏళ్లు రెగ్యులర్ విద్య, 1 సంవత్సరం ఇంటర్న్షిప్తో ఈ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, కార్డియోపల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, రేడియేషన్ థెరపీ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ మొదలైనవి కొన్ని ముఖ్యమైన కోర్సులు. ప్రభుత్వం అందించే స్కాలర్షిప్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ 4 ఏళ్ల వృత్తి విద్యా డిగ్రీ పూర్తి చేసిన వారు ఆయా కార్పొరేట్ లేదా ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాంకేతిక నిపుణులుగా సేవలు అందించవచ్చు. స్వయంగా లేబొరేటరీ లేదా డయాగ్నోస్టిక్ కేంద్రాలను నిర్వహించుకోవచ్చు. వీరు ఇతర సాధారణ డిగ్రీ విద్యార్థుల్లా వివిధ పోటీ పరీక్షలకు కూడా అర్హులు. ఈ విద్యార్థులు ఆయా కోర్సులు ఎన్నుకునేటప్పుడు ఆ విద్యా సంస్థకు అనుబంధ ఆసుపత్రి ఉందా లేదా అని చూసుకోవాలి. విద్యార్థులు +2 తర్వాత డిప్లొమా కోర్సుల్లో చేరే బదులు డిగ్రీ కోర్సులు చేయడం ద్వారా ఉపయోగకరంగా ఉంటుంది. రెగ్యులర్ డిగ్రీ కోర్సులు. నిజంగా సివిల్స్ గ్రూప్స్ కొట్టాలి లేదా ఉన్నత విద్య అభ్యసించాలనుకుంటే రెగ్యులర్ బీఏ, బీకామ్, బీఎస్సీ వివిధ గ్రూపులు చేయవచ్చు. లేదా బ్యాంకింగ్, వ్యాపార రంగాల్లో రాణించాలి అనుకుంటే బీబీఏ, బీసీఏ, బీబీఎం మొదలైన కోర్సులు చేయవచ్చు. తెలంగాణ ప్రభుత్వం దోస్త్ ద్వారా వివిధ యూనివర్సిటీ కళాశాలల్లో
ఆన్లైన్ అడ్మిషన్లు పొందవచ్చు. అర్హులకు ఫీజు రాయితీ లేదా రియంబర్స్మెంట్ ఉంటుంది.